మేడం యాప్ లోన్స్ వాళ్ళు ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నారు. డీప్ ఫేక్ ఇమేజెస్తో బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఎలా వస్తుంది? ఎప్పుడైతే వీళ్ళు లోన్ కావాలి అని యాప్ లోన్స్కి అప్రోచ్ అవుతారో వీళ్ళకి డెస్పరెసీ కదండి, అవసరం కదా. అప్పుడు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఏ దాని మీద నొక్కమంటే దాని మీద నొక్కేస్తారు. ఎలా పర్మిషన్ ఇప్పుడు సార్ ఇది వస్తుంది మీకు ఎలా అని నొక్కేయండి అని అంటే అసలు ఏంటి దేనిపైన నేను ఎలా అనేది క్లిక్ చేస్తున్నాను అనేది చూసుకొని కూడా చూసుకోరు. ఎందుకంటే ఆ మినిట్లో డబ్బు అనేది అవసరం పడి ఓకే ఎవరికైతే అప్లై చేసుకొని ఉంటారో ఆ మనిషికి డబ్బు అనేది అవసరము. నేను ఏ యాక్సెస్ ఇస్తున్నాను అవతల వ్యక్తికి అనేది చూసుకోరు. వాళ్ళు పర్సనల్ కాంటాక్ట్స్లో యాక్సెస్ ఇస్తారు, పర్సనల్ ఫొటోస్ యాక్సెస్ ఇస్తారు, ఎవ్రీథింగ్ యాక్సెస్ ఇచ్చేస్తారు. సో వెంటనే ఎవరైతే ఆ యాప్ వాళ్ళు ఉంటారో వీళ్ళకి డబ్బు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఈ యాక్సెస్, ఫొటోస్ యాక్సెస్, కాంటాక్ట్ యాక్సెస్, వీడి పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ మొత్తం అన్ని డీటెయిల్స్ అవతల వ్యక్తికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ వ్యక్తి డబ్బు తీసుకున్న మనిషి డబ్బులు సరిగ్గా కట్టలేకపోవడమో అవి ఎరైజ్ అవుతాయో సమస్యలు, ఈఎంఐ ప్రాపర్గా పే చేయట్లేదు, అప్పుడు స్టార్ట్ అవుతాయండి అసలు ప్రాబ్లమ్స్. ఈ ఫొటోస్ని యూజ్ చేసుకొని ఒకవేళ ఇప్పుడు అతను ఆ వ్యక్తి ఫోటోలు మాత్రమే ఉండాలని లేదు, వాళ్ళ చెల్లెలు ఉండొచ్చు, వాళ్ళ అక్క ఉండొచ్చు, ఆ మనిషి ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఓకే ఈ ఇమేజెస్ని వాళ్ళు యూజ్ చేసుకొని డీప్ ఫేక్ ఇమేజెస్గా తయారు చేసి మీ కాంటాక్ట్స్ కూడా తీసుకున్నాడు కదా యాక్సెస్, వాళ్ళందరికీ పంపిస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు ఈ మనిషికి ఏం చేయాలో అర్థం కాదు. ఒక చేతులు వణుకుతాయి ఫస్ట్ ఒక నిమిషం, ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఏమో ఫైట్ చేస్తారు, లేదు క్రిమినల్ కేసెస్ మనం ఫైల్ చేయొచ్చు వాళ్ళ మీద. ఓకే డిఫెమేషన్ కేసెస్ ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయొచ్చు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ కేసెస్, అన్ని రకాల కేసెస్ ఫైల్ చేయొచ్చు ఇట్లాంటి వాళ్ళ మీద. కానీ చాలా మందికి అవగాహన ఉండదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ చేయకుండా భయపడిపోతారు ఫస్ట్. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి ఇట్లాంటి కేసెస్లో. సో సెకండ్ టైప్ ఎట్లా అని అంటే ఈ యాక్సెస్ ఉంటుంది కదా కాంటాక్ట్స్లో, అన్ని కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాయి కదా, వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే వాళ్ళకి వాట్సాప్ త్రూ మెసేజెస్ పెట్టడము, ఇట్లాంటి ఫోటోలు పెట్టడము, ఇలా మిమ్మల్ని పలు రకాలుగా భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ డబ్బులు రాబట్టుకోవడానికి. ఇది డెఫినెట్ గా ఇల్లీగల్ పద్ధతి అండి. ఏ ఆర్బీఐ గైడ్ లైన్ లేదు ఇలా చేయాలి, ఇట్లా డబ్బులు వసూలు చేసుకోండి మీరు ఇట్లా భయపెట్టి వాళ్ళని అనేది. డెఫినెట్లీ తప్పు, ఇది నేరం. ఓకే మరి వీళ్ళని ఎలా అరికట్టాలి మేడం? అంటే పోలీసులు వాళ్ళు కానీ వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇట్లా మీకు ఎవరైనా భయపెట్టినా కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసినా కానీ వెంటనే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. క్రిమినల్ కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు వాళ్ళపైన, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే పోలీస్ స్టేషన్లో మీ కంప్లైంట్ తీసుకున్నప్పుడు అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేపిస్తారు త్రూ కోర్ట్. అంతేగాని భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవాలనో లేకపోతే ఎక్కడి నుంచో మళ్ళీ అప్పుల మీద అప్పులు చేసి వాళ్ళకి డబ్బులు కట్టాలనో ఇట్లా ఇల్లీగల్ పద్ధతులుగా వాళ్ళు ఎంచుకున్నప్పుడు డెఫినెట్గా ఎక్కడ లాలో రాసలేదు వాళ్ళకి ఇట్లాంటి పద్ధతులు ఎంచుకోమని. అది ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.